శివనారాయణ అందరూ అయితే ఇంక దీప కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పనని ఇంకా బాధపడుతూ ఉంటారు. ఈ లోపలైతే స్వామీజీ అయితే మీకు ఒక మంచే జరగబోతుంది కుటుంబానికి అని చెప్పని అనంగా, అప్పుడు ఇంక వెంటనే కాంచన అయితే నాన్న నాకు రాత్రి అమ్మ కల్లో కనిపించి నేను మీ దగ్గరలోకి వస్తున్నానని చెప్పని అంది నాన్న అని చెప్పనంటే, అప్పుడు శివనారాయణ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా గీతాంజలి తను కూడా నాకు కల్లో కనపడి నేను వస్తున్నానండి మీ మధ్యలోకి అని చెప్పి అన్నట్టుగా తను, కానీ తనైతే అందరి ముందు చెప్పకుండా అలాగే ఉంటాడు. ఇంకా కాంచన అయితే మాత్రం అలాగా మా అమ్మ నా కళ్ళ ముందుకు వస్తుందంటున్నానా అని చెప్పేటప్పటికి తను కూడా నిజంగా అలాగే వచ్చేటట్టే ఉంది కాంచన అని చెప్పని తను కూడా అనుకుంటాడు. ఇంకా డాక్టర్ గారు అయితే ఇంకా దీపని పరీక్షించిన తర్వాత తను మామూలుగానే కళ్ళు తిరిగి పడిపోయిందిలే అని చెప్పనంటే, అయినా మీకు ఇప్పుడు ఒక చిన్న పెద్ద బాధ్యత మీ మీద పడబోతుంది అంటే ఇంకా కార్తిక్ అయితే ఏం అర్థం కాదు, ఏందా అని చెప్పనని. అప్పుడు అంటే మీరు తండ్రి పోస్ట్కి మళ్ళీ ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పని అనగానే ఇంకా కాంచన అందరూ సంతోషపడతారు. ఇంకా సుమిత్ర అందరూ అయితే ఈ పూజ వల్ల ఒక మంచి జరుగుతుంది అని చెప్పనంటే ఇదేనేమో అని చెప్పనని అంటాడు. అయినా పుడితే నానమ్మ నా కడుపును పుట్టాలి కానీ దీప కడుపును పుడుతుందా అని చెప్పి ఇంకా జోష్న అయితే మళ్ళీ గొడవ లేపుతుంది. అప్పుడు ఇంకా కార్తీక్ అయితే కార్తీక్ కూడా ఈ ఇంటి మనవడే కదా, అందుకని తన భార్య కడుపులో పుడుతుందేమో అని చెప్పని శివనారాయణ అంటాడు. ఏంటి తాత నువ్వు కూడా ఇలా మారిపోతావు అనుకోలేదు, బావ నేను ఏం చేశాడు అని చెప్పనని ఇంకా జోష్న అయితే ఆ కడుపులో బిడ్డని బయటికి రానివ్వను, తనని చంపేస్తాను అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కార్తీక్ అయితే చాలా సంతోషపడతాడు. దీప అందరూ ఈ కుటుంబంలో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, అందరూ ఇప్పుడు దీప తల్లి కాబోతుందని చెప్పి అనేటప్పటికీ దశరథ్ అయితే ఒక కూతురు ఎలా కడుపుతూ ఉంటుందని చెప్పనని ఆ బాధ్యత నాకు ఉన్నట్టుగా ఉందమ్మా నువ్వు కడుపుతూ ఉన్నాను అని చెప్పి అనేటప్పటికంటే, నా తండ్రి నువ్వే కదా నాన్న, అందుకే నీకు అంత సంతోషం నువ్వు అని చెప్పనని తనైతే అంటుంది. ఇంకా కార్తీక్ అయితే మాత్రం మాటల్లో చెప్పకుండా